హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా అమ్మ చామంతి మొక్కలు ఎలా ఉడుస్తుందో ఈరోజు అయితే ఈ వీడియోలో చూసుకుందాం. అయితే ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే కొత్త వీడియోలతో మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి, ఆల్ అని పెట్టుకోండి. ఎందుకంటే మేము ప్రతి వీడియో చేయగానే మీకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మా అమ్మ చామంతి మొక్కల్ని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఆ మొక్కలు అయితే ఎలా ఉడుస్తుందో ఏంటో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసుకుందాం. పదండి ఫ్రెండ్స్. హాయ్ అండి, చామంతి మొక్కలు ఉడుద్దామండి. మార్కెట్కి వెళ్తే ఇచ్చాను. ఇదిగోండి మొక్కలు. తెలుపు చామంతి, పసుపు చామంతి, తెలుపు ఇది మళ్ళా ఇదొక చామంతి, ఇదొక చామంతి, ఇవి నిన్న మా పాపాల ఊర్లో పార్తపూర్లు తెచ్చిన మొక్కలు. ఇవాళ మా ఊర్లో తెచ్చాను. అవి చూడండి, మంచి కలర్లు, పెద్ద పువ్వులు. ఇందులో ఉడుద్దామా. గడ్డి అయిపోయింది కదా, అందుకే తీయాలి కొంచెం. ఇందులో మొక్కలు వేసానండి, అన్నీ చనిపోయాయి చామంతి మొక్కలు. మళ్ళీ కొత్తగా వేద్దామని తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇంకా వేద్దామా. మా బాబు అలా అక్కడ పెట్టాడు, గత్తం తెస్తాను. ఇదిగోండి తెచ్చాను మొక్క. ఇసుక వేద్దామా, కొంచెం ఇసుక వేద్దామా. ఇదిగోండి, ఇసుక కొంచెం వేస్తే సెద పట్టదు మొక్కకి. గత్తం కొంచెం వేద్దాం. ఇదిగోండి పేడ గత్తం ఇది. ఇదిగోండి చామంతి మొక్క. ఉడుకుతుంది. మొక్కలు ఎంత పడ్డాయమ్మా? ఇక పార్తపూర్లో అయితే 60 లెక్క. గుంటూరులో అంటే చిన్న ముచ్చులతో ఇచ్చారు కదా, 40 లెక్క ఇచ్చారు. డొక్కులతో అవి 50 అంటున్నారు. ఆ ముచ్చులు తీసే ఓడాలా? ఇమ్మల ముచ్చులు తీసే ఓడాలి. ఆ గులాబీ మొక్కలు అలా కూడా ఇమ్మల సేమేనా? సేమే. ఇవేటంటే కొంచెం గ్యారెంటీ మొక్క. ఇలాగ 50 రూపాయల మొక్క గ్యారెంటీ. ఇది కొంచెం బతికినప్పుడు 30-40 ఇచ్చారు. ఇవి తక్కువకి ఇచ్చారు. ఇవేటంటే వాళ్ళు ఇలాగా వండ చుట్టేసి అందులో పెట్టి ఇచ్చారు. అందుకే ఇవి తక్కువ. మనకి డొక్కులతో గట్ర ఇచ్చారంటే 60, 70, 50 అది గ్యారెంటీకి బతికిపోద్ది. అది ఈ చామంతి మొక్కలు కింద ఉడుస్తావుదా? అవుతుంది, బాగా అవుతుంది. కుండీలు ఉన్నాయని కుండీలు వేస్తున్నాను. కింద బాగా అవుతాయి మొక్కలు. కొద్దిగా బతికిన దాకా నేడు చాటున ఉంచాలి. యాసవికాలం అంటే కొంచెం ఎక్కువ మొక్కలు చనిపోతాయి కదా, కొంచెం నీడలోనే ఉంచాలి. రోజు వాటర్ వేయాలా? రోజు అంటే చలికాలం కదా, చలికాలం వేయక్కర్లేదు. రోజు 3 రోజులకి వేసినా అవుతుంది. యాసవికాలం మాత్రం రోజు వేయాలి. మరి అప్పుడు తిరుపతి వెళ్ళాం కదా, నీళ్ళు లేక అన్ని మొక్కలు చనిపోయేవి. దీనికి పేడ గత్తం వేయాలా? పేడ గత్తమే. మేక గత్తం వేయొచ్చా? మేక గత్తం ఏడు ఎక్కువ. డలియాలకి మేక గత్తం వేస్తే బాగుంటుంది. చామంతులకి పేడ గత్తమే బాగా పెద్ద పూలు అవుతుంది. గులాబీలకి మళ్ళీ మేక గత్తం వేయొచ్చు. కొంచెం వేస్తే పర్వాలేదు. ఏడు ఎక్కువ. ఏడు వల్ల చనిపోతాయి. ఇప్పుడే మామూలు కానీ యాసవికాలం ఏడు ఎక్కువ. ఇసుక దేనికి వేస్తారు? ఇసుక సేద తిందు మొక్కకి. లేకపోతే మొక్క పెరుగుతుంది అని కర్రలు కడతాం కదా, ఆ కర్రలు కట్టిన బట్టి సెద అయిపోద్ది కర్రకి. ఆ మొక్కకి మళ్ళీ తినేస్తుంది సెద. అందుకని కొంచెం సెదగొండ మళ్ళీ వేస్తారు, చీమల గొండ. అది వేసినా మంచిదే. మరి మొక్కకి సెద పట్టదు.
పేడ గత్తం చెద అవుతుంది కదా, చీమలు చెద, దాన్ని బట్టి అవన్నీ గడ్డి అయిపోయింది. గడ్డి మొక్కలాలు చనిపోయేవి. ఇవన్నీ మొక్కలు అన్నీ మొత్తం చనిపోయి. ఇప్పుడు అందుకే కొంచెం కొంచెం కలుపుతున్నాను. గులాబీ మొక్కలు ఒక 10 కొన్నాను. ఇక చామంతి మొక్కలు పార్కుపూర్లు తెచ్చాను. ఇవాళ ఒక 4 మొక్కలు కొన్నాను. మళ్ళీ ఏ రోజు వెళ్ళేసి మళ్ళీ కొంచెం కలర్స్ కలిపేస్తే అయిపోతుంది. మొక్కలు మళ్ళీ చెప్పుకున్నాను. మా కోళ్ళు ఉన్నది జియేట్లా చేస్తుంది డోటి, దానికి చెప్పాను దొరికితే చూడమ్మా కొంచెం డల్యాలు కలుపుద్ది మాకు కొంచెం ఈ సంవత్సరం. నేను ముందు ఎక్కువ జియేట్ల నుంచే తెప్పించే ఉడిసిదాన్ని నేను. ఇప్పుడు మా తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓడంబరాల మొక్కలు దొరకకుంటున్నాయి. నర్సంపేటలు దొరుకుతాయి. మా బావగారు వెళ్ళారు, తెచ్చారు వర్షాలకు చనిపోయేవి. తెచ్చారు నార కొనిసి తెచ్చారు ఒక 3-4 కట్టలు, కానీ మేము వండలేదు, వర్షాలకు కుళ్ళిపోయేవి. మన దొరకకుంటున్నాయి ఇప్పుడు లేవు. అప్పుడు ఆ మధ్యన వర్షాలు. ఇప్పుడు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నర్సంపేటలో దొరుకుతున్నాయి అవి. మరి ఎక్కడ దొరకకుంటున్నాయి. పిక్కలు వేస్తే అవుతుంది. అయితే ఇత్తనాలు లేవు. ఇత్తనాలు వేసినా లేవుస్తాయి. మొక్క ఎంత ఉంటుంది? కట్టది కట్ట 20-25 ఉంటుంది. కట్టకి ఉంటాయి ఒక 7, 8, 6 కడతారు కట్టకి. నేనేసి కాలనీలు ఉన్నప్పుడు నేనేసి తోటకూరలాగా వేసి పంచిద్దాను. ఇప్పుడు నాకు లేవు. నేను అందరికి ఇది మొత్తం పంచిద్దాను. చామంతులు, డలియాలు అన్ని రకాలు పంచిద్దాను నేను. ఇప్పుడు నాకేవి లేవు. ఏటి లేవు, అన్ని రోగాలు అయిపోయేవనుకో తెచ్చాను. అలా కొంచెం ఈ సంవత్సరం కలిపితే వచ్చే సంవత్సరంకి ఇవే గొప్ప అయిపోతాయి చామంతులు. అయితే ఏమేమి కలర్ తీసుకొని వచ్చావు? ఇదా వైట్, ఎల్లో తెచ్చాను, ఆరెంజ్ తెచ్చాను. మళ్ళీ రేపు ఎప్పుడు వెళ్తే మళ్ళీ ఒక 2 కలర్స్ తెస్తాను. ఉన్నాయి గుండ చామంతులు, ఇవి ఉన్నాయి ఇంట్లోనా. మరి ఇంకేవి లేవు, చూసుకొని కలర్ తెచ్చాను. ఇంకా పెద్ద పెద్ద చామంతులు ఉండేవి, అవి రాయగడలే దొరుకుతాయి, ఇక్కడ రావడం లేదు. అవి కలర్సే, పెద్ద పెద్ద పువ్వులు అవి. అవి మరి ఇక్కడ దొరకకుంటున్నాయి. కలర్స్ డల్లీలు మళ్ళీ డబుల్ కలర్లే ఉండేవి, అవి మళ్ళీ దొరకకుంటున్నాయి ఇప్పుడు. దొరికితే నేను ఎంత డబ్బులకు చూడండి, ఎంత నేను కొనేస్తాను. మొక్కలు పిచ్చి కదా నాకు, ఎంతైనా తెస్తాను. డల్లీలైనా ఏవైనా కొంటాను. డల్లీలు రావడం లేదు. నా దగ్గర అన్నీ డబుల్ కలర్లే ఉండేవి, ఇప్పుడు ఏవి లేవు. మరి ఎవరికి చెప్పినా తేకుంటున్నారు. ఎప్పుడో రాయగడ వెళ్తే తెస్తాను. చూద్దాం, అక్కడే దొరుకుతాయి. నేను అందరికి ఇచ్చాను, నాకు ఎవరు ఇవ్వకుంటున్నారు మొక్కలు. లేవే అంటున్నారు అడిగితే. చెప్పాను మా తోటకోళ్ళకి ఓడంబరాల మొక్కలు పంపిస్తాను అన్నది. మా బాబు వెళ్ళాడంటే శ్రీకాకుళము, నర్సంపేట తెస్తానని చెప్పాడు. తెస్తే ఉడుస్తాను. వర్షంకి నాకు ఎక్కువ దెబ్బ అయిపోయింది. అవి బాగా పిక్కలుగా నయ్యి అంటే ఇత్తనాలు వేస్తే అవే చాలు. ఒక 4 చెట్లు కదా, ఇత్తనాలు అవ్వకుంటున్నాయి. మరదలకి మళ్ళీ అడిగాను, ఎవరికైనా అడిగిసి ఇస్తానని అన్నది మరదలు. ఆలిమాలు చనిపోయేవి ఉంటుందే ఇచ్చును. ఇది బారంపూర్లో తెచ్చావు కదా ఒకసారి కలరు. బారంపూర్ వెళ్ళేటప్పుడు 8 చెట్లు తెచ్చావు కదా, అప్పుడు తెచ్చావు. అప్పుడు నాకు దొరకలే, మళ్ళీ ఇవాళ దొరికింది తెచ్చుకున్నా. నీకు బాగుంటుంది. మధ్యన సూర్యుడిలాగే పువ్వు, సూర్యముఖిలాగా ఉంటుంది ఇది అనమాట. బతుకుతుందో లేదో మరి, కదిలిపోయింది చెట్టు. అప్పుడు తెచ్చాం, చనిపోయింది. ఇప్పుడు ఏటవుతుందో. ఇది ఆరెంజ్ కలర్, ఇది చామంతి బాగుంది కలర్, పెద్ద పువ్వు అవుతుంది. ఇది ఉండేది తిరుపతి వెళ్ళాను కదండి, తిరుపతి వెళ్ళినప్పుడు చనిపోయింది. ఈ కలర్ మళ్ళీ ఉండేది నా దగ్గర. ఇవన్నీ ఉన్ని కలర్లే. ఇది ఆరెంజ్ పువ్వు, ఇది బాగుంటుంది. ఇది పువ్వు చూడండి ఎంత అందంగా ఉంది పువ్వు. ఈ ఒక్క సంవత్సరం బతికిపోతే చాలు. వచ్చే సంవత్సరం సైడ్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న మొక్కలు. అవి మనం ఎన్ని చేసుకోవచ్చు. మనం అప్పుడు ఒకళ్ళు పంచుకోవచ్చు, ఏడ్ చేసుకుంటాం. చూడండి సైడ్ ఇప్పుడే వచ్చింది మొక్క, ఈ పక్కన వేసిపోయింది. చూడండి మంచి కలర్ అయ్యి ఉన్నది. తెస్తాను. పింక్ కలర్ ఒకటి ఉన్నది అక్కడ, మళ్ళీ ఒకటి ఏదో ఉంది చూశాను, తెస్తాను. మొక్కలు అంతగా రాలేదు, ఇవాళ వెళ్ళాను అందుకే తేలేదు. ఇదో చూడండి వైట్ మళ్ళీ తెచ్చాను. గడ్డీలు కొంచెం అయిపోవడం లేట్ అవుతుంది, లేకపోతే బేగా అయిపోయాను.
చూడండి ఇందులో ఒక మొక్క ఉంది, ఇందులో చామంతి మొక్క. ఈ సంవత్సరం వర్షాలకి బాగా అవ్వలేదు. ఇక కింద గులాబీలో ఊడిసాం కదా, ఇప్పుడు మరి ఇవి ఉంటే అలా చనిపోతాయని ఈ చామంతి మొక్కలు మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇలా చూడండి, ఇది ఒక మొక్క గత సంవత్సరం బతికింది. ఇది పెద్ద పువ్వు ఇది అవుతుంది. చచ్చిపోయింది ఏటో అనుకున్నాను, డల్లియా చెట్లలోనూ బతుకున్నది. మరి ఎందుకు ఇందులో ఓడాలా, ఉడుస్తానంటే ఇచ్చాను కుండీ, కానీ మరి ఓడనిది పెద్ద పువ్వు అవుతుంది. అది ఈ కుండీలోనే టైం ఎలాగంటే పొద్దు మునిగిపోతుంది. గులాబీ మొక్కలు ఉడిసి వచ్చినప్పుడు చీకటి అయిపోద్ది ఒక గడిలోన. ఉడిస్తాం, గులాబీ మొక్కల పని అయిపోయింది. ఇగో చామంతి మొక్కలు అయిపోతే గడ్డిల వల్ల లేట్ అయిపోతుంది. అది ఉడిస్తాం మనం. చూడండి అంత గడ్డిలు, ఈ గత్తాలు వేయి బట్టి ఎక్కువ గడ్డలు అయిపోతున్నాయి. గత్తాలు మందులు ఇవన్నీ. బంతి చెట్టు అండి ఇది, కుండి కావాలని తీసానండి. పైన పువ్వులు అయిపోయావండి, పువ్వులు లాస్ట్ అయిపోయి. ఇక పువ్వులు ఏరేస్తాను, పూజ చేయిస్తానండి. నాకు కుండీలు కావాలండి, నేను చెక్ చెయ్యాలా. ఇలాగ అనగానే పొద్దు మునిగిపోతుందండి. చూడండి చీకటి అయిపోతుంది. చూడండి ఇంకెన్ని మొక్కలు ఉన్నాయి, ఇంకా 3 మొక్కలు ఉన్నాయి, ఇంకా 3-4 మొక్కలు ఉన్నాయి. మళ్ళీ కుండీలు ఉన్నాయి, తీయాల, లేట్ అయిపోతుంది. ఇదండి ఇలాగ వేసుకొని ఉడాలండి. గత్తం కొంచెం వేయాలండి. ఇది ఒక తెలుపు చామంతి అండి, గుండ చామంతి, ఎక్కువ పువ్వులు పేలుతుందండి. ఇది ఒకటి తెచ్చాను, పూజలకు అవుతుందని తెచ్చాను. ఇది పెద్ద తెలుపు అండి, ఇది పెద్ద తెలుపు. ఇది పసుపు, ఇది ఒక పసుపు అండి. చూడండి ఎంత బాగుంది. ఇది బతుకుతుందో లేదండి, తెచ్చినప్పుడు కదిలిపోయింది మొక్క, మరి ఏమవుతుందేమో. మా బాబు బరంపూర్ వెళ్ళినప్పుడు తెచ్చాడు ఈ మొక్క. అంటే గొప్ప, చాలా చాలా ఇష్టం అండి నాకు ఈ మొక్క. మంచి ఎల్లో అయ్యి ఉన్నది. అప్పుడు నుంచి ఎత్తుతున్నాను, దొరకడం లేదు. ఈరోజు దొరికింది. మొక్క అయితే ఉడుస్తున్నాను, ఏటవుతుందో ఏమో. బతికిపోతే మాత్రం సైడ్ ఎక్కువ చెట్లు అవుతాయి. ఇదా చూడండి, అందుకే ఇదే బేగి ఉడిచాను ఫస్ట్. అవన్నీ అంటే వైట్ ఉడిచాను, పర్వాలేదు. ఇదా చూడండి, గత్తం కొంచెం ఎక్కువ వేసింది, మా బతుకుతుంది. చూడండి 4 కుండీలు అయ్యాయి, మరి 3 కుండీలు కావాలండి. ఇగో చూడండి, మరి 3 కుండీలు తెస్తాను. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీస్తున్నానండి. ముందు గుండా అయింటే అని సెట్ చేసుకోను. అనుకో కంటైలు తెచ్చాను మొక్కలు. ఈ చుట్టూ అన్నీ రెడీ చేసి వెళ్ళి తెస్తానండి మొక్కలు. చూడండి ఇది మట్టి బాగుందండి, ఎక్కువ ఉలకనగా ఉంది. చూడండి అందులో ఉడుద్దాం, తెలుపు చామంతి ఉడుద్దాం. తెలుపు చామంతి ఒక్కటేం లేదండి, అడిగడికి పిచ్చెక్కినాను. ఎవరు ఒక మొక్క ఇవ్వలేదు నాకు. చూడండి చూడండి, మళ్ళీ 2 మొక్కలు ఉన్నాయండి. మళ్ళీ 2 కుండీలు తేవాలి. చూడండి ఇదిగోండి ఉడిస్తాను కదండి. ఇదిగోండి మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను. కొంచెం కొంచెం వేస్తే అయిపోద్దండి, చలికాలం కదా. మొక్క కొంచెం ఇప్పుడే ఉడిసామని కొంచెం కొంచెం వేసేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసాక ఆ చామంతి మొక్కలు ఏంటి, ఎలా ఉడిసిందో ఏటో మొత్తం వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.